వీడి పేరు ఈశ్వర్. వీడు మీ అందరికీ బాగా తెలుసు, సాక్షిలో పనిచేసే యదవీడు. వీడు ప్రతిరోజు పిచ్చుకొక మాదిరి మొరగడం తప్ప మరో పనే ఉండదు వీడికి. ఏ రోజు కూడా వీడు బతుకొక నిజం చెప్పడం. వీడి జీవితం అంతా అబద్ధాలు. ఆ అబద్ధాలు కూడా ఎంత అద్భుతంగా చెప్తాడంటే ఇవి నిజాలేమోరా అనుకున్న విధంగా చెప్తుంటాడు వీడు. వీడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, రాక్షస రాజ్యాంగం జరుగుతుంది. వీటి మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి అని వీడు అడుగుతున్నాడు. యాక్చువల్గా వీడేం అడుగుతున్నాడో వీడు అడిగే ప్రతి ప్రశ్నకి మనమే సమాధానం ఇద్దాం. అరే అబ్బాయి ఈశ్వర్, నువ్వు అడుగు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీని తెరిచారా? క్వశ్చన్ నెంబర్ 1 ఈశ్వర్ గారు మనకు వేసాడు ప్రశ్న. రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీని తెరిచారా? ఎందుకు? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ అంటే ఏంటైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే రాక్షస పేజీ తెరిచినట్టే, అంతేనా? అసలు వాడే రాక్షసుడు కదా, అరెస్ట్ అయినోడే రాక్షసుడు. దాంట్లో రాక్షస పేజీ తెరిచేది ఏంట్రా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మనుషుల్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి, అరే మీరు తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని హత్య చేస్తా, మీ కుటుంబాన్ని హతమారుస్తా, మీ కుటుంబం భూమి మీద నూకలు లేకుండా చేస్తానని బెదిరిస్తేనే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం వంశీని హైదరాబాద్లో ఉన్నోని లేపుకొచ్చి మరీ తీసుకొచ్చి జైల్లో వేశారు. దానికి రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం, రాక్షస పేజీ తెరిచారా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా నాన్న ఈశ్వర్. అసలు రాక్షసత్వం అంటే ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయిని హతమార్చాడు చూసినావా జగన్మోహన్ రెడ్డి, దానిరా రాక్షసత్వం అంటారు. దాని రాక్షసత్వం అంటారు. నీ బతుకు ఏ రోజన్నా సరే ఈ ప్రశ్న అడిగావు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారు హూ కిల్డ్ బాబాయ్, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది, బాబాయిని ఎందుకు గొడ్డలతో నరికారు, ఏ రోజున నీ బ్రతుక్కి ప్రశ్న అడిగావురా ఆ దిక్కుమాల సాక్షి ఛానల్లో? ఏ రోజున జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్న వేసేవారని ఒక జర్నలిస్టుగా? బాబాయ్ చావుకు కారకులు ఎవరు, వైఎస్ విజయమ్మ ఎందుకు ఓటు వేయలేదు, వైఎస్ షర్మిల ఎందుకు నిన్ను తిడుతుంది, సొంత అన్నవే కదా, సొంత అన్నకు కూడా ఓటు వేయొద్దు అన్న దుర్మార్గుడు అని చెల్లి ఎందుకు మాట్లాడుతుంది అని ఏ రోజన్నా సరే ఇటువంటి ప్రశ్నలు నువ్వు నీ సాక్షిలో వేసావా, అడిగావా? లేదు కదా. కానీ అరెస్ట్ వెనుక అసలు కథ ఏంటి? రెండో క్వశ్చన్, వంశీ అక్రమ అరెస్టు వెనక రెండో కుట్రేంటి? కుట్రే ఉందిరా అందులో. ఆడికి కిడ్నాప్ చేశాడు, అరెస్ట్ చేశారు. ఆవిడ మంచికి పోరాటం చేశాడు రాష్ట్రం కోసం, లేకుంటే రాష్ట్రాల ప్రజల కోసం ప్రజా పోరాటం చేసి ప్రజా ఉద్యమం చేసి అరెస్ట్ చేస్తే అది తప్పు. దానికి నువ్వు ప్రశ్నించాలి, అడగాల. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు? ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడు, ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు, అందుకు వాడిని అరెస్ట్ చేశారంటే తప్పు. మనుషుల్ని కిడ్నాప్ చేసి గోండాయం చేసి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి తగలబెట్టి ధ్వంసాలు చేసి విధ్వంసాలు సృష్టిస్తే అరెస్ట్ చేయరా? అరిటాకేసి అన్నం పెడతారా? నువ్వైతే అదే చేస్తావా? ఇప్పుడు నువ్వు ఉన్న ఈశ్వర్, వల్లభనేని వంశీకి నీ మీద కోపం వచ్చింది, ఆడి గురించి నువ్వు సాక్షి ఛానల్ సరిగా చెప్పలేదు, ఆడికి బీపీ పెరిగింది, నీ ఇంటి మీద దాడి చేస్తాడు, నీ కారు అద్దం పగలగొడతాడు, నీ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తాడు, నువ్వేం చేస్తారా? మన వంశీయే కదా, జగనన్న మనిషే కదా, ఏం కాదులే అని మూసుకొని కూర్చుంటావా? లేకుంటే నీ ఇంటికి పిలిచి ఆహ్వానం చేసి భోజనం పెడతాడికి? అందులో కుట్రే ఉందిరా ఈశ్వర్ చెప్పు. కిడ్నాపర్ని అరెస్ట్ చేశారు, అందులో తప్పేమీ లేదు. నువ్వు దానికో అరిసి గీ పెట్టుకొని ఇందులో కుట్ర ఉంది కోణం ఉంది అంటే కుదరదు. నీ మూడో ప్రశ్న అడుగు. క్వశ్చన్ నెంబర్ 3, 5 ఏళ్ల పాలన తండ్రి కొడుకుల కక్ష సాధింపులకే పరిమితమా? కక్ష సాధింపులు అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నువ్వు వేసిన ప్రశ్న మాదిరి కక్ష సాధింపు రాజకీయమే చేస్తుంటే 8 నెలల పరిపాలన రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రోజుకి కూడా మీలాంటి పిచ్చి కుక్కలు ఊరకుక్కలు అందరూ మీడియాల ముందుకు వచ్చి తెగ చించుకుంటూ తెగరుస్తున్నారు చూసినారా? అంటే నిజంగా కక్ష సాధింపు రాజకీయమే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తుంటే మీరు అందరూ మాట్లాడగలరా? అసలు ఏ ఒక్కడన్నా మాట్లాడగలడా? అసలు నీలాంటి పిచ్చి కుక్క ఈ విధంగా రెచ్చిపై ఈ ప్రశ్నలు వేయగలదా? 8 నెలల కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా పరిశ్రమలు వచ్చినాయి, పలానా పెట్టుబడిదారులు వచ్చారు, పలానా గుంటల బట్టి రోడ్లకు మరమ్మతులు జరిగినాయి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక వేస్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఆ పెన్షన్ ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు వచ్చాయి. వీటి గురించి ఏ రోజన్నా ప్రశ్న వేశావా?
ఇవన్నీ కక్ష సాధింపు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని సంతోషపెడుతున్నారు. ఇవి కక్ష సాధింపు రాజకీయాలు ఎలా అవుతాయి? అసలు కక్ష సాధింపు రాజకీయాలు అంటే ఏంటో నేను చెప్పాలా? ఈశ్వర్ నువ్వు విను. కక్ష సాధింపు రాజకీయాలు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయా జగన్మోహన్ రెడ్డి వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్ అని అడిగిన పాపానికి అడిగిన నిరుద్యోగ యువతలందరినీ కూడా పోలీసులతోటి కొట్టించి జైలుకి తరలించి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టించారు. చూసావా? దానిలా కక్ష సాధింపు రాజకీయం అంటారు. ఆ కక్ష సాధింపు రాజకీయం గురించి ఏ రోజున నువ్వు మాట్లాడావురా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలా? ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాల భూములను ఇచ్చాంరా, త్యాగం చేశాంరా అని రైతులు పోరాటం చేస్తే ఆ రైతుల గురించి ఏ రోజున మాట్లాడేవరా నువ్వు? కనీసం కడుపుకు అన్నమే తిన్నావు కదా, రైతులు పండించి అన్నమే కదా నువ్వు 3 పూట్ల తినేది కన్నా రైతుల గురించి ఏ రోజున నువ్వు మాట్లాడేవరా ఈశ్వర్? అది కక్ష సాధింపు రాజకీయం కాదారా? ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా రాజధాని కావాలి రాజధాని కావాలని రైతన్నలు రోడ్డు మీదకి పోరాటం చేస్తుంటే పోలీసులతోటి లాఠీ చార్జీలు చేయించారు, మహిళల గాజులు పగలగొట్టించారు, చీరలు లాగిచ్చారు, వాళ్ళని అవమానించారు. చివరికి వాళ్ళు కట్టుకునే గొడ్డలతో సైతం వాళ్ళని అవమానం చేయలేదరా? నువ్వు చేయలేదరా అవమానం? రైతులంటే పట్టు చీరలు కట్టుకుంటారా? రైతులంటే గోడు చైన్లు వేసుకుంటారా? రైతులంటే ఉంగరాలు పెట్టుకుంటారా, బొంగరాలు పెట్టుకుంటారా అంటే రైతులు పెట్టుకోకూడదు ఏంట్రా బంగారం? రైతన్న పంట పండించి ఆ పంటను సాగు చేసుకుని ఆ పంటను అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బుతోటి చిన్నసాటి బంగారం కొనుక్కోకూడదా ఏంట్రా? అదే దిక్కుమాల సాక్షి ఛానల్లో దిక్కుమాల న్యూస్ అన్ని నువ్వు రోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కుక్క మాదిరి బ్రతికే నువ్వైతే కార్లు వాడాలా, బంగళాలు వాడాలా, బ్యాంకు బ్యాలెన్స్లు వాడాలా, కానీ సామాన్య రైతు కొనుక్కోకూడదా? ఇస్త్రీ సొక్కా వేసుకోకూడదా? పట్టు చీర కట్టుకోకూడదా? ఎంత 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 దరిద్రులరా మీరంతా కూడా. రైతుల పట్ల మీకున్న కక్ష సాధింపు రాజకీయం అది దానిరా కక్ష సాధింపు రాజకీయం అంటారా పనికిమాలనోడా? ఏ రోజున కక్ష సాధింపు రాజకీయం గురించి మాట్లాడేవా? హిందూ దేవాలయాల మీద ఎందుకురా దాడులు చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి ఎంతమందిని వేధించారా మీరు? ఎంతమందిని వేధించారా మీరు? అది కక్ష సాధింపు రాజకీయం కాదరా ఈశ్వర్? ఆ కక్ష సాధింపు రాజకీయం గురించి ఏ రోజున మాట్లాడేవరా నువ్వు కనీసం? మెగా టీఎస్సీ ఎప్పుడు వేస్తావా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే తెలుగు యువత విద్యార్థుల మీద రేప్ కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నించేదానికి వెళ్తే, ఇంటికి వెళ్ళి ప్రశ్నించేదానికి వెళ్తే నన్ను రేప్ చేయడానికి వచ్చారంటే రేప్ ఎట్లా చేస్తారా జగన్ని? జగన్ ఎట్లరా రేప్ చేసేది? ఒక మగాడు ఎట్లా రేప్ చేస్తాడు? ఏదిరా కక్ష సాధింపు రాజకీయం? ఏ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావురా ఈశ్వర్? ఇంకా నువ్వు సిగ్గు లేకుండా 5 ఏళ్ళు ఏం చేసినావురా? గుడ్డి గుర్రానికి పళ్ళు దోమినావా? ఏం మీకా 5 ఏళ్ళు? ఏది కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? చేయని తప్పు చేయకపోయినా సరే తప్పు చేశాడని చెప్పేసి నారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో వేశారు చూసారా? దానిరా కక్ష సాధింపు రాజకీయం అంటారు. కనీసం ₹1 అవినీతిని ప్రూవ్ చేయగలిగారా మీరు? చేయలేదు. పైశాచికత్వం. ఆ పైశాచికత్వం కోసమే కదరా మీరు చేసిందంతా. మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్న వేయడం సిగ్గులేనోడా? కక్ష సాధింపు రాజకీయాలంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినాయని కక్ష సాధింపు రాజకీయాలు. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు చూసినారా? దాన్ని కక్ష సాధింపు రాజకీయాలు అంటారా పనికిమాలనోడా? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని పారదోలాలు చూసారా? భయప్రాంతులకు గురి చేసి భయపెట్టించి పరుగులు పెట్టించారు చూసినారా పారిశ్రామికవేత్తలందరినీ? దానిలా కక్ష సాధింపు రాజకీయాలు అంటారు. ఏ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్న వేస్తున్నారా? సిగ్గులేనోడా? నేను 4వ క్వశ్చన్ ఏంటరా? క్వశ్చన్ నెంబర్ 4. దాడులు చేసేది, రివర్స్ కేసులు పెట్టేది వాళ్ళేనా? అదే కదరా మేము అడుగుతుంది. దాడులు ఎవడరా చేసింది? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేయని దాడి అంటూ ఏదైనా ఉందారా? మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద తిరిగి దాడి మీరే చేస్తారు. ప్రశ్నించిన పాపానికి మీరు దాడి చేసిన తర్వాత ఏ బాధితులైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లేకి అయ్యా మా మీద పలానా వైఎస్ఆర్సీపీ గొండాలు దాడి చేశారయ్యా, మా ఇంట్లో బెదిరించారయ్యా, మా తలకాయలు బద్దలు కొట్టారయ్యా, మమ్మల్ని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారయ్యా, మమ్మల్ని ఇంట్లో నుంచి లాక్కొస్తున్నారయ్యా, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారయ్యా, విధ్వంసం సృష్టిస్తున్నారయ్యా అని పాపం బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏ రోజన్నా కేసు నమోదు చేశారా? ఎరా ఈశ్వర్గా ఏ రోజున ఒక కేసు నమోదు చేశారా?